ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేధస్తో ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు కంచి ఐలయ్య గారికి, ప్రజా గాయకుడు గద్దరన్నని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమసమాజ స్థాపన కోసం తన జీవితం మొత్తాన్ని పాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నటువంటి జయరాజ్ గారు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటి పెద్దలు గద్దర్ గారితో అనేక దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి జేబీ రాజు గారు, ఇంకా సరే ఇప్పుడే గద్దరన్న పాటల్ని వినిపించినటువంటి విప్లవకారుడు పృథ్వీరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, మేధావులు చాలామంది ఉన్నారు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది వేదిక మీద ఉన్నారు. గద్దరన్న జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి ఆలోచన చేసి జియో ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గద్దరన్న అభిమానులకి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి స్నేహితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.